మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు రోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నర్సాపూర్ నుంచి శైలజ గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దామండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంకేంటండి విశేషాలు? ఇంట్లో పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎంతమంది పిల్లలండి? ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది, మాస్టర్స్కి వెళ్తున్నాడు నెక్స్ట్ మంత్. వెళ్ళిపోతున్నారు, స్టేట్స్ వెళ్తున్నారా? అయ్యో, మరి మీరు ఒక్కరే అయిపోతారేమో కదా, ఇంట్లో మిస్ అవుతారు. ఓకే అండి, మరి ఈరోజు మాకు పరిచయం చేయబోతున్న రెండు రెసిపీస్ ఏంటి? ఒకటి ప్రేమ్నగర్ పూరి, ప్రేమ్ నగర్ పూరి. చాలా కొత్తగా ఉందండి పేరు. అంటే మీరు కనిపెట్టారా? సిద్దిపేటలో ఫేమస్ అది. సిద్దిపేటలో ఫేమస్. ఓకే, దానికి ఎందుకు వచ్చింది ప్రేమ్ నగర్ పూరి అని చెప్పి? తెలీదండి, జస్ట్ పేరు ఉంది పెట్టేశారు అంతేనా? కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా పిండి, ఓకే, శనగపిండి, ఉల్లిపాయలు, ఓకే, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఓకే, బొంబాయి రవ్వ, చింతపండు రసము, కారము, ఉడికించిన బఠానీ, ఓకే, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, నెయ్యి, వాము, ఓకే, గరం మసాలా, సేమియా. ఓకే, అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అంతే. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే చేద్దాం. ముందుగా బౌల్ తీసుకుందాం. వన్ స్పూన్ రవ్వ, ఓకే, 2 కప్స్ మైదా పిండిలో 1 స్పూన్ రవ్వ. ఓకే, కొద్దిగా నెయ్యి, ఓకే, రుచికి సరిపడా సాల్ట్. ముందుగా ఇవి కలుపుకోవాలి. ఓకే, మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలా? ఇంకా ఆఫ్తే గట్టిగా. ఓకే, సో ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారండి ఈ రెసిపీ? ఓన్గా చూసాను మా నైబర్స్ తో. ఓకే ఓకే, సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు, నైబర్స్ దగ్గర. సో మీ ఇంట్లో ఫేవరెట్ డిష్ ఎవరికి ఇది? ఎవరు తింటారు బాగా ఈ డిష్ని? మా బాబు, మేము, మా వారు, మేము. అవునా? ఓకే, మీ బాబుకి ఇష్టం అనుకుంటా. పూరీలు అంటే జనరల్గా పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికి ఇష్టం. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి మాది. నర్సాపూర్లోనే బిజినెస్ చేస్తుంటారు. బట్టల షాపు. ఓకే, సో మీరు హోమ్ మేకర్? ఇద్దరం షాప్ చూసుకుంటాము. నేను కంప్యూటర్ వర్క్, ఎంబ్రాయిడరీ చేస్తాను. ఇది ఓకే, వావ్. సో ఇంట్లో ఎంబ్రాయిడరీ చేస్తారా? షాప్ ఏమైనా? షాప్లోనే, ఆ షాప్లోనే సైడ్గా. ఓకే, సో అందులోనే మీ క్లాతింగ్ బిజినెస్ లోనే పక్కన చేస్తూ ఉంటారు ఎంబ్రాయిడరీ వర్క్స్. ఓకే, సో స్టిచ్చింగ్ ఓన్లీ ఎంబ్రాయిడరీ అయినా, స్టిచ్చింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు? ఓన్లీ వర్క్ మాత్రమే. కొత్త వంటకాలు అన్ని ట్రై చేస్తూ ఉంటారు? చేస్తుంటాం. ఎక్కువ వెజ్జా నాన్ వెజ్ ట్రై చేస్తారు? రెండు చేస్తాం. రెండు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కువ ఏది తింటారండి? ఎక్కువ వెజ్ తింటాం. ఎక్కువ వెజ్జేనా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాన్ వెజ్ అంటారేమో. లేదు, పికిల్స్ కానీ పిండి వంటలు ఇవన్నీ ఆర్డర్స్ పైన చేస్తుంటాం. మీరు ఆర్డర్స్ పైన చేస్తూ ఉంటారు. మీరు ఒక్కొక్కటి తీస్తున్నారు మీలో ఉండే టాలెంట్ అంతా. ఫస్ట్ అడిగితే లేదు ఇంట్లోనే మెల్లిగా చేస్తా, తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్స్, ఇప్పుడేమో పికిల్స్. సో అసలు ఖాళీ ఉంటారేమో కదా మీరు? ఉండడం కుదరదు. అదే, ఆర్డర్స్ వస్తే ఆ టైంకి చేసేస్తూ ఉంటారు. ఓకే, సో పికిల్స్ అంటే ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, నాన్ వెజ్ పికిల్స్. అవి నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటారు? ఓకే, ఎక్కువ చికెన్ పికిల్ ఇష్టపడతారు. చికెన్ పికిల్. ఓకే, ఇది నానుతుంటది కదా, ఒక 20 minutes అట్లా మనం ఇంకో పిండిది రెడీ చేసుకుంటాం. ఓకే, అది పక్కన పెట్టేసుకోవాలా మనం? ఇది పక్కన. సో ఓకే అండి, పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటి మరి? ఇది డ్రైగా చేసుకుందాం. కొంచెం గీ వేసుకోవాలా? ఓకే,
సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇందులోకి కాస్త కారం ఓకే. వేసుకుందాం. ఇది ఉప్పు కలిపిన కారమే. ఓకే, ఉప్పు కారం రెండు మిక్స్ చేసేసింది అది. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, అయిపోయిందండి. దీన్ని మనం ఇంకొక ఈ బౌల్లోకి వేసుకుందాము. ఓకే. దీంట్లోకి కొద్దిగా చింతపండు రసము. ఓకే. ఇది పల్చగా చేసుకోవాలి. ఇది ఓకే, వాటర్ లా చేసుకోవాలా దాన్ని? ఓకే. సో నెక్స్ట్ ఏంటండి మరి? ఈ బఠానీకి కొద్దిగా ఉప్పు కారం పట్టించాలి. ఓకే. ఇది అయిపోయిందండి. పూరి చేసుకుందాం. ఓకే. కొంచెం గీ చేసుకోవాలా దానికి? సో ఆయిల్ వేడెక్కినట్టుంది కదండి. పూరి వేద్దాం. ఓకే. వైట్గా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే అయిపోయినట్టు, క్రిస్పీగా ఉంటుంది. ఓకే. సో అయిపోయింది, పూరీస్ అయితే రెడీ అయిపోయినాయి. మరి నెక్స్ట్ ఏంటి? దీనిపైన మనం చేసుకున్న ఈ పేస్ట్ అప్లై చేయాలి. ఓకే. వన్ సైడ్ డిప్ చేయాలి. ఓకే. వన్ సైడ్ మాత్రమే. ఓకే. దీనిపైన ఉల్లిపాయలు. ఓకే. టమాటా ముక్కలు. ప్రేమ్ నగర్ పూరి అనాలా, పిజ్జా పూరి అనాలా? మన ఇష్టం. మన ఇష్టమా పేరు కూడా? సో దీనికి వేరేగా కర్రీ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదైతే. ఓకే. చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, మొత్తం అన్నీ వేసి వెజ్జెస్ అన్నీ వేసుకొని. పూరి రెడీ అయ్యింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, కట్ చేసి ఇస్తాను. ఓకే. ప్రేమ్ నగర్ పూరి ఎలా అయిందో చూసి చెప్పండి. ఓకే. ప్రేమ్ నగర్ పూరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ప్రేమ్ నగర్ పూరి కావలసిన పదార్థాలు:
శనగపిండి, బొంబాయి రవ్వ, మైదా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉడకబెట్టిన బఠానీ, క్యారెట్ తురుము, కొత్తిమీర, కారం, చింతపండు రసం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, సేవ్, గరం మసాలా. ప్రేమ్ నగర్ పూరి తయారీ విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, బొంబాయి రవ్వ, నెయ్యి, ఉప్పు, నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శనగపిండి, నెయ్యి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉండలు కట్టకుండా పల్చగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో కారం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో బఠానీలు, కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండితో పూరీలు చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పూరీల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి పక్కన పెట్టుకొని వాటి మీద ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, బఠానీలు, కొత్తిమీర, సేవ్తో టాపింగ్స్ చేసి డిసర్వ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రేమ్ నగర్ పూరి రెడీ. ప్రేమ్ నగర్ పూరి టేస్ట్ చేసేద్దాం. బాగుందండి. స్నాక్ ఐటమ్ లాగా హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా ఏదైనా తినాలి అంటే ఈజీ అండ్ క్విక్గా మంచిగా వెజ్జెస్ అన్నీ ఉన్నాయి, హ్యాపీగా తినేసేవచ్చు. సెకండ్ రెసిపీ ఏంటి? మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జర్. సరే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా పిండి, ఓకే, క్యాబేజీ తురుము, ఓకే, కొత్తిమీర, పన్నీర్ తురుము, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, నెయ్యి, గరం మసాలా, వాము, డ్రై కొత్తిమీర, రవ్వ. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. ఓకే ఓకే, ముందుగా బౌల్ తీసుకుందాం. ఓకే, మైదా పిండి వేసుకున్నాం. ఓకే, కాస్త నెయ్యి వేసుకున్నాం. ఓకే, కాస్త రవ్వ వేసుకున్నాం. కాస్త ఓమ, సో ఇది కూడా ముందు దానిలోనే ప్రాసెస్ అన్నమాట. కాస్త గట్టిగా తడుపుకోవాలి పిండి. ఓకే, కాస్త సాల్ట్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇదా? రెండు వెలిగి. రెడీ అయింది. పిండి పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ నెయ్యి వేసుకొని, ఓకే, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎక్కడికైనా టూర్స్ వెళ్ళారా? వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు? ప్రయాగ్రాజ్ వెళ్ళాం. ప్రయాగ్రాజ్ వెళ్ళారు, ఓకే. ఇంకా కాశీ, అయోధ్య అన్నీ తిరిగేశారు అన్నమాట. అయితే ఎలా ఉంది ప్రయాగ్రాజ్ ఎక్స్పీరియన్స్ మీకు? బాగుందండి. బాగుందా? అంటే ఇక్కడ నుంచి కష్టపడి వెళ్ళి ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా, అందరూ వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారా మీరు? అవునండి. ఓకే, క్యారెట్ తురుము, ఓకే, కొద్దిగా ఇది పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోండి.
కాస్త ఉప్పు వేసుకుందాం. ఓకే. పన్నీర్ తురుము. ఓకే. సో డైరెక్ట్ పన్నీర్ అంటే బాయిల్ చేసి అలా కాకుండా నార్మల్ డైరెక్ట్. ఓకే. కొత్తిమీర వేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే. చిన్న చిన్న ముద్దలు చేసుకుందాం. సో ఇప్పుడు ఆ పూరీలకి స్టఫ్ చేసుకోవాలా మనం ఇవి? ఓకే. ఈ స్టఫ్ ఇందులో వచ్చేసి పూరీలోనా? ఓకే. కాస్త వాటర్ అప్లై చేసుకోవాలి ఎడ్జ్కి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలా, లేకపోతే మొత్తం స్టఫ్ అంతా. ఓకే. తర్వాత దీంతో షేప్ కట్ చేసుకోవాలి. ఓకే. ఎక్స్ట్రా పిండి తీసేయాలి. ఇలాగే ఇంకొకటి కూడా చేసుకో. సేమ్ దీన్ని కూడా అలాగే. జనరల్గా ఇలా సేమ్ ప్రాసెస్లో స్వీట్ ఐటమ్ చేస్తారు కదా, కోవా గర్జలు అలా ఉంటాయి. పిండి వంటలు ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? చేస్తాం. ఏం చేస్తుంటారు ఎక్కువగా? అప్పాలు, చెగోడీలు, తెలంగాణ వంటకం, తెలంగాణ స్పెషల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇది అయిందండి ఇలాగే. ఓకే. స్టవ్ ఆఫ్ అయిపోయిందండి, తీద్దాం. ఓకే. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు ఎలా అయిందో చూసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు కావలసిన పదార్థాలు: పన్నీర్, క్యాబేజీ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, మైదా, బొంబాయి రవ్వ, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, వాము. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, నెయ్యి, బొంబాయి రవ్వ, వాము, ఉప్పు, ఇల్లు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తురుము,
క్యారెట్ తురుము, ఉప్పు, పన్నీర్ తురుము, కొత్తిమీర వేసి కొద్దిగా మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న దోని పూరీల్లా ఒత్తుకొని అందులో పన్నీర్ క్యాబేజీ మిశ్రమాన్ని వేసి స్టఫ్ చేసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు రెడీ. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, డిఫరెంట్గా. అంటే జనరల్గా మనం కజ్జికాయలు అలాంటివి స్వీట్గా తింటాం కదా, ఇది తెలంగాణ స్టైల్లో హాట్గా చాలా బాగుంది. రెండు కూడా చాలా బాగున్నాయి అండ్ రెండు స్నాక్ ఐటమ్స్ లాగా చాలా హ్యాపీగా తినేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రెండు వంటకాల్ని మాకు పరిచయం చేసినందుకు గాను మీకు మా నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. బాగుందా? సంతోషంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో మళ్ళీ అప్పుడు వస్తాం. తప్పకుండా. ఈసారి ఇంకా అంటే ఏమంటారు, పిండి వంటల టైప్ అలాంటివి ఏమైనా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శైలజ గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని. మీరు కూడా రెండు రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.